అండి నేను మీ ఇందిరాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా 3 కలర్స్ మన ఇండియన్ ఫ్లాగ్ అనమాట. కలర్స్ అంటే మన జాతీయ జెండా ఏ కలర్లో ఉంటుంది అదే కలర్లో 3 కలర్స్ అనమాట. రేపు ఆగస్టు 15 ఉంది కదా, పిల్లలకి వేషధారణ ఉంటుంది స్కూల్లో. కాబట్టి వాళ్ళ మదర్స్ ఇట్లా 3 కలర్స్ అయితే తీసుకొచ్చుకొని ఒక శారీ లాగా కుట్టమన్నారు. నేను 3 కలర్స్ అయితే జాయిన్ చేసి ఒక శారీ తయారు చేశాను అనమాట. శారీ మాత్రం సూపర్గా ఉంటుంది, ఒకసారి చూడండి మీరు కూడా. లాంగ్ వీడియోలో చూడకుండా ఉండొద్దు, ఎందుకంటే ఈ చూస్తేనే కదా మనకి క్లియర్గా అర్థమయ్యేది. ఇప్పుడైతే నేను మాత్రం 3 ముక్కల్ని జాయింట్ అయితే పెడుతున్నాను అనమాట. జాయింట్ చేసిన తర్వాత మన ఫ్లాగ్ ఎలా ఉంటుందో 3 కలర్స్ అంత నీట్గా వస్తుంది. శారీ కూడా సూపర్గా ఉంటుందండి అసలుకి. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే ఫస్ట్ నేను ఆరెంజ్ తీసుకున్నాను, ఆరెంజ్కి వైట్ జాయింట్ చేశాను అనమాట. ఇప్పుడు చిన్నగా పీసులు వస్తున్నాయి, ఆ పీసులు కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ వైట్కి గ్రీన్ అనేది యాడ్ చేసుకోవాలి. క్లాత్ మడత పెట్టి కుట్టేస్తున్నాను మొత్తం కూడా. కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ వైట్కి మళ్ళీ ఇలాగే గ్రీన్ పెట్టేసి అటాచ్ చేయాలన్నమాట. మనకి జాతీయ జెండా 3 కలర్స్ ఎలా వస్తాయో అలాగే సేమ్ శారీ కూడా అలాగే వస్తుంది. మీకు చూసిన తర్వాత అర్థమైపోతుంది లాస్ట్లో. ఇప్పుడైతే అబ్జర్వ్ చేయండి ఎలా కుడుతున్నాను అనేది. 3 పీస్ అయితే మాత్రం నేను 3 పీస్ని కూడా మా వాళ్ళు 1.5 మీటర్ తీసుకొచ్చారు. 1.5 మీటర్ని ఆఫ్ చేశాను అనమాట. ఆఫ్ చేసి ఇట్లా నేను 3 ముక్కల్ని మొత్తం జాయింట్లు చేసి మొత్తం ఒక అటాచ్ లాగా అట్లా పెట్టి కుట్టేశాను అనమాట. ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది పీసు, దాన్ని అయితే నేను తీసేస్తున్నాను. ఇక మొత్తం తీసేసిన తర్వాత ఒక అంచు అయితే కుట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పైన వీళ్ళు లేస్ కూడా ఇచ్చారనమాట. లేస్ కూడా జాయింట్ పెట్టమని చెప్పేసి, అంటే పైన లేస్ వేయాలి, అందుకని పైన అంచు కుడుతున్నాను. అందులో ఇది సాటిన్ క్లాత్ కదండి, చాలా అసలుకి సాగిపోతూ ఉందన్నమాట కుడుతుంటే కూడా. అస్సలకి ఇవాళ నాకు ఇది ఎంత టైం పట్టిందంటే, నాకు ఇది కుట్టేటప్పటికి నేను ఒక 3 బ్లౌజులు అయితే కుట్టేదాన్ని అనమాట. అంత టైం పట్టింది నాకు. ఈ సాటిన్ క్లాత్ అయ్యేటప్పటికి అటు జారును ఇటు జారును క్రాస్ వస్తుంది ముందు లాగుతుంటే. జాయింట్ల దగ్గరే సగం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. వాటిని కుట్టిన తర్వాత మళ్ళీ ఆ ముక్కల్ని బయటికి కనిపించకుండా అడ్జస్ట్ చేయాలన్నమాట మనకు. చూసారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో. క్లాత్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ కుట్టిన తర్వాత నాకు అది చూస్తే ఆ పిక్కు హాయిగా అనిపించింది. ఎంత శ్రమ పడ్డా కానీ ఆ పిక్ అనేది వస్తే చాలా నీట్గా వచ్చిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, జాయింట్లు అయితే మొత్తం కలిపి కుట్టేశాను. మళ్ళీ ఇటువైపు కూడా అంచు కుట్టేస్తున్నాను అనమాట. మొత్తం ఇక చుట్టూ అంచులు కుట్టేశాను. కుట్టిన తర్వాత లాస్ట్లో అయితే నేను లేసు పైన లేస్ వేస్తున్నాను అనమాట. మొత్తం మన శారీకి అయితే లేస్ ఎలా వేసుకుంటారు, ఇది శారీని మొత్తం చిన్న పాప కాబట్టి 4.5 పెట్టాను నేను. శారీకి కింద అంచు వేస్తున్నాను. పైన అంతా అయిపోయింది, కింద వరకు వస్తుందన్నమాట. మా వారైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు పాపం. ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. నా పనిలో నేనున్నాను, ఆయన పనిలో ఆయన తిరుగుతూ ఉన్నారు. చూసారు కదా ఎలా ఉంది, ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. సేమ్ మన ఫ్లాగ్ ఎలా ఉంటుందో, మన ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. చూసారు కదా, శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి. ఒక మంచి లైక్ ఇవ్వండి, మంచిగా వచ్చి కామెంట్ ఇవ్వండి ఎలా ఉందనేది. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. చూసిన తర్వాత చెప్పాను కదా వైట్ క్లాత్ అని, అది లంగా కుట్టాను అనమాట. అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మొత్తం ఎలా ఉందో. ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్కి నేను హ్యాండ్స్ అటాచ్ చేశాను. అది లంగా లోపలికి, ఆ శారీ కిందకి. ఇదైతే మాత్రం శారీ. ఇప్పుడు ఫ్లాగ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది కదా. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కూడా చాలా ఇబ్బంది పెట్టినా కానీ నాకు లాస్ట్లో సూపర్గా అనిపించింది. ఫినిషింగ్ మాత్రం సూపర్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. బాయ్ మరి.